నమస్తే. మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని ఒకరు ఈరోజు ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ఉద్దేశం ఏంటంటే, తెలంగాణలో ఉండే చాలామంది కార్యకర్తలకి, చాలామంది అభిమానులు ఉన్న ఏకైక తెలుగు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే ఉత్సాహంతో ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. ఏంటది? ఆలంపూర్ ఉంది, అంటే కర్నూలుకి ఇటు మహబూబ్ నగర్, అదే పాలమూరు, ఉమ్మడి పాలమూరు జిల్లా అంటారు, మహబూబ్ నగర్ జిల్లా. దానికి బార్డర్ అటు జస్ట్ ఆలంపూర్ అంటే అష్టాదశ శక్తి పీఠాల్లో 5వ పీఠం ఆలంపూర్ అడ్డు రోడ్డు అంటారు. మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళాలి మనం, ఒక 10-20 కిలోమీటర్స్ ఎంతో. అక్కడ ఫ్లైఓవర్ కూడా వేశారు. అక్కడ నుంచి చూస్తే మనకి ఆల్మోస్ట్ కర్నూలు సిటీ కనబడుతుంది, అంటే బార్డర్ అది. సో ఆ ఆలంపూర్లో జగన్మోహన్ రెడ్డి గారి పోస్టర్ పెడుతూ, జగన్మోహన్ రెడ్డి గారి పోస్టర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు, అలాగే ఆలంపూర్కి సంబంధించిన ఎమ్మెల్యే విజయుడు గారు ఫోటో పెట్టి అన్న వస్తున్నాడు లేదా అన్న ఆహ్వానం ఏదో పెట్టారు. అయితే దీన్ని వాళ్ళ అభిమానులు చూసారా, అన్న క్రేజ్ ఎలాగుందో, రప్ప అంత. ఎందుకంటే ఆ మధ్యన ఆయన కోర్టుకు హాజరైనప్పుడు కూడా సీఎం నినాదాలతో, అంటే ఆల్మోస్ట్ 6 months 1 year అవుతుంది. అప్పుడు కూడా ఏంటంటే ఇంకెక్కడ 29లో కదా ఎన్నికలు, అప్పుడే సీఎం ఏంటంటే, అంటే వాళ్ళకి తెలియదు, వీళ్ళు అలా చెప్పి అనిపిస్తున్నారు. వాళ్ళేంటి, రూపాయి పావలా బ్యాచ్ ఎలా ఉంటుంది, ఆ రూపాయి పావలా ఇచ్చేస్తే చాలు, వాడికి హ్యాపీ ఫీల్ అయిపోతాడు, అంతే కదా. ఏదనమాట అంటాడు, ఏదైతే అది చేస్తాడు, ఆ పూట కూలీలాగా. సో ఆ బ్యాచ్ని తీసుకొచ్చి వాళ్ళకేవో ఇస్తే వాళ్ళు అలాగే అరుస్తారు, రప్ప అంటారు, తొడకొడతారు, మేసం మేలేస్తారు. ఇప్పుడు బాబు ఇంకెక్కడరా అన్నీ ఎన్నికలు ఉన్నాయి, ఇప్పుడు సీఎం ఏంట్రా అని కదా జనరల్గా. అంటే ఎవరైతే ఆ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళ మేధస్సుకు నమస్కారం. సో అలాగా ఎక్కడ వచ్చినప్పుడు కూడా ఇలాంటి నినాదాలతో, ఇక్కడ వైకాపా జెండాలు వాళ్ళు పెట్టుకొని మధ్యలో బీఆర్ఎస్ జెండాలు కూడా కనబడ్డాయి ఇక్కడ. సో ఇప్పుడు వాళ్ళు చెప్పే ఉద్దేశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి తెలంగాణలో కూడా క్రేజ్ ఉంది అనే ఉద్దేశంలో వాళ్ళు ఆ ప్లకార్డులో పోస్టులో పెడుతున్నారు. కానీ అంతర్లీనంగా దీని వైపు వెనుక నడుస్తున్న టాపిక్ ఏంటంటే, బీఆర్ఎస్ వైసీపీ ఒకటే. ఇది ఇప్పుడు కాదు, ఇప్పటి నుంచో సోషల్ మీడియాలో కానీ, చాలా వరకు రాజకీయాల్లో ప్రత్యర్థుల విమర్శలో కానీ స్పష్టంగా కనపడింది. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు చూడండి, చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారి శిష్యుడని, వాళ్ళు వీళ్ళు ఒకటని ఏవో మాట్లాడినట్టుగా ఇక్కడ కూడా అలా మాట్లాడుకుంటున్నారు అని అంటే, అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ బాహాటంగా కలుసుకోవడం కానీ, ఒకరికొకరు పర్సనల్గా కలవడం కానీ ఎప్పుడు జరగలేదుగా. బట్ ఇక్కడ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా జరిగాయండోయ్. ఎందుకు జరిగాయి అంటున్నాయి, ఈ 2 పార్టీలు ఒకటే, ఒకరికొకరు ఎందుకు మద్దతుగా ఉంటున్నారని అనడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఖమ్మం వేదికగా ఆ రోజు ఎలక్షన్స్ క్యాన్వాసింగ్లో కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు ఎన్నో విమర్శలు చేశారు. కేసీఆర్ గారు కూడా విమర్శలు చేశారు. ఏమని, ఆంధ్రప్రదేశ్ వెళ్తే గతుకుల రోడ్డు, అదే తెలంగాణ వస్తే సూపర్గా 6 lane రోడ్డు ఉంటుంది, ఇక చెమ్మ చీకట్లంటే ఆంధ్రప్రదేశ్, వెలుగులతో విరజిమ్ మీద మాత్రం తెలంగాణ అని రకరకాల విమర్శలు చేసినప్పుడు కూడా, ఎక్కడో రజనీకాంత్ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని పొగిడితేనే తట్టుకోలేని నానాబూతులాడిన ఈ వైకాపా వాళ్ళు, మరి పక్కనే హరీష్ రావు, కేటీఆర్ గారు వీళ్ళు ప్రభుత్వం మీద అన్ని విమర్శలు చేసి అంత బురద జల్లుతుంటే ఎందుకు మాట్లాడలేదు? భాయి కాబట్టి. సో అంటే ఇప్పుడు పర్టికులర్గా అన్నకు పోస్టర్లు ఇక్కడ వెలిసాయి, బీఆర్ఎస్ వాళ్ళు కూడా మా అన్న పోస్టర్లు పెట్టారు అని పెద్దగా యాడ్లు వేసుకుంటున్నారు. కానీ ఈ 2 ఒకటని తెలుసు కదా. ఇంకొకటి, 2023 ఎన్నికలు, తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆల్మోస్ట్ నవంబర్ ఎండింగ్లో సరిగ్గా సాగర్ దగ్గర అటువైపు తెలంగాణ పోలీసులు, ఇటువైపు ఆంధ్ర పోలీసులు మోహరించి ఎందుకు హల్చల్ చేశారు, ఎందుకు హడావుడి సృష్టించారు అంటే, ఎన్నికల్లో వీళ్ళిద్దరూ ఆంధ్ర తెలంగాణ కోసం గట్టి పోటీ ఇవ్వబోతున్నారు, తెలంగాణ కోసం కేసీఆర్కి ఇప్పుడు కూడా అదే నిబద్ధతతో ఉన్నారని చాటి చెప్పడానికే కాదు కదా. అంటే అది కాకుండా కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి అయిపోయాక ఆ ప్రమాణ స్వీకారంగా వెళ్ళకముందు ఎక్కడో జారి పడిపోతే తుంటి ఎముక సర్జరీ అయిందని చెప్పినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించి సుమారుగా 1 గంట సేపు చర్చించారంట. ఏంటి, జనరల్గా బాగోలేని మనిషి బెడ్ మీద ఉంటారు, నీరసంగా ఉంటారు, అలాంటి వ్యక్తికి ఒక ఎక్కువసేపు ఇబ్బంది పెట్టకూడదు, రెస్ట్ ఇచ్చేయాలి, అంతే కదా. జస్ట్ మాట్లాడి ఎలా ఉంది ఏంటని ఓకేనా, ఓ 10 నిమిషాలు, పావు గంట, మరి 1 గంట సేపు ఎందుకు చర్చలు? సో అందరికీ తెలిసిన విశ్వసత్యం ఏంటంటే, బీఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు వైసీపీ.
మరి అందుకే కదా ఇక్కడ ప్రత్యేక తెలంగాణ నినాదం తీసుకున్నారు, అక్కడ ప్రత్యేక ఆంధ్ర నినాదం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కదా. సో ఇవన్నీ మళ్ళీ మాట్లాడుకోవాల్సి వస్తుంది. కానీ అక్కడ ఎవరైతే ఆ వ్యక్తి మా అన్నకి తెలంగాణలో కూడా చూసారా ఎంత క్రేజ్ ఉంది అని, మీరు పెట్టించిన పోస్టులకి మీరే మళ్ళీ యాడ్లు వేసుకోవడం ఎందుకు? వేరే వాడు ఎవడో పబ్లిక్ న్యూస్లో గట్రా పెడితే అప్పుడు మా అన్నకి ఎంత క్రేజ్ ఉందిరా అని చెప్పుకోవడానికి. సో ఇక్కడ ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ బీఆర్ఎస్ కూడా మెల్లగా భారతీయ రాష్ట్ర సమితిగా పేరు మార్చుకుంది కాబట్టి తెలంగాణలోకి వేరే పార్టీ వాళ్ళు ఎవరు రాకూడదు, పోటీ చేయకూడదు, ఇక్కడ ఎవరు ఉండకూడదు అనే కాన్సెప్ట్లో ఉంటారు. కానీ వీళ్ళు మాత్రం పక్క రాష్ట్రాలకు వెళ్ళొచ్చు. అటు మహారాష్ట్రలో వెళ్ళి పోటీ చేయొచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి పోటీ చేయొచ్చు, అటు కర్ణాటకలో వెళ్ళి పోటీ చేయొచ్చు. ఎందుకంటే భారత రాష్ట్ర సమితి కదా, భారతదేశం మొత్తం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సమితి కాదు కదా బీఆర్ఎస్, వేరే బీఆర్ఎస్. సో అలా వైకాపాతో పొత్తు పెట్టుకుంటూ బీఆర్ఎస్ ఇక్కడికి రాబోతుంది, వస్తుంది అనేది అక్కడ ఒక చిన్న సందేశం ఇస్తున్నారేమో అనిపిస్తుంది. తప్పులేదు, రాజకీయాల్లో ఏమంటే ఏది శాశ్వతం కాదు. ఎవడిప్పుడు ఎవరితోనైనా కలవచ్చు, ఎవరిప్పుడు ఎవరితోనైనా బురదలోకోవచ్చు, విడిపోవచ్చు. కానీ పర్సనల్ అబ్యూజ్ చేయొద్దు, వ్యక్తిగతంగా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళొద్దు. ఎప్పుడైతే సబ్జెక్ట్ లోపిస్తుందో, ఎప్పుడైతే మాట్లాడడానికి మాటలు దొరకవో అప్పుడు వ్యక్తిగతంగా వెళ్ళిపోయి ఒరే సన్నాసి అండము, 420 అండం, పిచ్చుకొక్క అండము, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అండం, ఇలాంటి మాటలు వస్తాయి. సబ్జెక్ట్ లేనప్పుడే, చేతకానప్పుడే. కాబట్టి చూద్దాం మరి. ఎందుకంటే ఇక్కడ నెక్స్ట్ జనరేషన్కి అసలు 2029కి జగన్మోహన్ రెడ్డి గారికి వైకాపా తరపున పోటీ చేయడానికి సరైన నాయకులు అయినా ఉంటారో ఉండరో అనేది ప్రశ్నార్థకమే. పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. సరే, పార్టీ మనుగడ కొనసాగుతుందిలే, ఎందుకంటే నెలకోసారి బయటకు వచ్చి ఎవడో ఒకటి చనిపోతే రావడం, ప్రెస్ మీట్ పెట్టడం, ఏదో మాట్లాడుకోవడం, దాన్ని మైలేజ్గా తీసుకునే ప్రోగ్రాం పెట్టుకుంటున్నారు కదా, అదే బండ గుర్తుగా ఎవడేమనుకున్న సంబంధం లేదు. ఎందుకంటే అక్కడ గుద్దేసి చనిపోయినోడి ఇంటికి వెళ్ళాం మేము, ఎవడేది గుద్దాడో వాడిని వెళ్ళి ప్రశంసిస్తాం. సూపర్ రా, భలే గుద్దారా, ఒక్కసారి గుద్దగానే వాడు పోయాడు రా అంటే తోపురా అనుకునే అటువంటి మెంటాలిటీ గల బ్యాచ్ కాబట్టి. సో ఎవడో ఒకటి బాడీ లెగిస్తే వీళ్ళు బయటకు వస్తారు, మాట్లాడతారు. అలా మాట్లాడుతూ 29 వరకు పార్టీ మనుగడ కొనసాగించేస్తారు. కానీ పార్టీలో పొద్దున్న నిలబడడానికి అభ్యర్థులు ఎక్కడ, ఎవరున్నారు? వాడు చాప చుట్టేశారు, ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కొంతమంది ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు. కొంతమంది అటు మద్రాసు, కొంతమంది అటు బెంగళూరు, కొంతమంది హైదరాబాద్ వచ్చి రియల్ ఎస్టేట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికైనా అర్థం అవ్వాలి కదా. బట్ అదే ధోరణి, అదే రప్పరప్ప. బహుశా ఇలాంటి రప్పరప్ప వల్ల కాస్త బీఆర్ఎస్ సపోర్ట్ తీసుకోవాలనుకుంటున్నారేమో. చూద్దాం మరి బీఆర్ఎస్ అంత సపోర్ట్. ఎందుకంటే ఇప్పటికీ విడిపోయి 12 ఏళ్ళు అవుతున్నా ఇంకా తెలంగాణ నినాదంతో మొన్న కవిత గారు మాట్లాడే తీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్కి అవకాశం ఉంటుందా? బీఆర్ఎస్ పొత్తుతో వైకాపా ఈ 11 కాస్త 5కో 6కో పడిపోతుందా? చూడాలి మరి.